వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు అంటే ఎవరు చెప్తున్నారన్నమాట అంటే, మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. అక్కడేమో మొదటి అధ్యాయంలో గుడ్ న్యూస్ అని చెప్పేసి ఇక్కడ వచ్చి ఏమంటున్నాడు దేవుడు, నీ హృదయంలో ఏం దూసుకెళ్ళిపోతుంది? ఖడ్గం. శ్రమలు మొదలైపోయాయి తల్లి, నీకు సమాజం నిన్ను నీచంగా మాట్లాడుతుంది. నువ్వు అనిపించుకోవాలి మరియమ్మ, నువ్వు అనిపించుకుంటావా? అయ్యా అనిపించుకుంటానయ్యా నా ప్రభు కోసం. నిన్ను తిరుగుబోతు అంటుంది సమాజం, నువ్వు అనిపించుకోవాలి. అనిపించుకుంటావా? అయ్యా నేను అనిపించుకుంటానయ్యా నా ప్రభు కోసం. ఈ లోకమంతా ఏం మాట్లాడినా, నా భర్తగా కాబోతున్నా ఏసేపు ఏమి మాట్లాడినా, ఈ ప్రపంచమే నన్ను ఏమనుకున్నా, నేను నజరేయుడైన యేసుక్రీస్తుని నా గర్భంలో మోస్తాను అనే ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. అలాంటి విశ్వాసం ఈరోజు మనకుందో లేదో ఒకసారి ఆలోచించండి. ఒకనాడు ఆ తల్లి గర్భం పోసింది, ఈరోజు నీ కుటుంబాల్లో శ్రమలు, నువ్వు క్రీస్తులోనికి వెళ్ళిపోతానంటే, క్రీస్తు దగ్గరికి వెళ్తానంటే, నీ అన్ననో, నీ తల్లినో, నీ తండ్రినో, నీ వ్యవస్థలో, నీ కులమో, ఇంకొకటో నిన్ను నిందించచ్చు, నిన్ను అవమానించచ్చు, నీవు చాలా నీచమైన దానివి అనొచ్చు, నీవు కులం తక్కువ దానివి, కులం తక్కువడివి అనొచ్చు. ఇవన్నీ అన్నా కూడా నా ప్రభు కోసం నేను భరిస్తాను అన్న నమ్మకం, విశ్వాసం నీలో పెంచుకునే శక్తి ఒకవేళ నీకు కావాలి అంటే ఒక్కసారి మరియమ్మను చూడు. అంతకంటే త్యాగమా? అంతకంటే గొప్ప త్యాగం మనం ఏమైనా చేయగలుగుతామా? ఇవన్నీ మనం ఆలోచిస్తుంటే యేసు ప్రభు వారి రాక ఈ లోకంలోనికి ఎలా అడుగు పెట్టాడు అంటే, పశువుల పాక కదా. ఎంత దారుణం అండి. 2వ అధ్యాయం 7వ వచనం, తన తొలిచూరు కుమారుని కానీ పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. అంటే యేసు ప్రభు వారి విషయం ఆలోచిస్తుంది. నిజంగానండి బాధ వేస్తుంది, ఏడుపు వస్తుంది. మీరు బైబిల్ చదువుతున్నప్పుడు మీకు ఎప్పుడైనా మీ కళ్ళలో నీళ్లు రాలేదంటే మీకు ఇంకా బైబిల్ చదవటం రాలేదని అర్థం. మీకు బైబిల్ చదువుతున్నప్పుడు మీ కళ్ళలో నీళ్లు రాలేదు అంటే మీరు ఇంకా బైబిల్ చదవటం మీకు రాదని అర్థం. మీరు 10 సార్లు తిరిగేసి ఉండొచ్చు, 100 సార్లు తిరిగేసి ఉండొచ్చు. తిరిగేయటం కాదయ్యా ముఖ్యం, అందులో ఉన్న సారాంశం నీకు అర్థం కావటం ముఖ్యం. ఒక మాట, ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా ఒక్కోసారి అనిపిస్తుంటుంది పశువుల పాక. ఎందుకంటే ఈ జంతువులు మీరు గమనిస్తే, కుక్కలు కానీ జంతువులు కానీ ఇవన్నీ కూడా ప్రకృతిలో జరిగేవి, వాటికి ముందుగా తెలిసిపోతాయి. మీకు తెలుసు, సైంటిఫిక్గా కూడా ముందుగా అవి గమనిస్తాయి, ముందుగా అవి అబ్జర్వ్ చేయగలుగుతాయి. అలాగే యేసు ప్రభు వారికి ఈ లోకంలో ఏ మనిషి స్థలం ఇవ్వకపోయేసరికి పశువులు అంటున్నాయి, అయ్యా ఈ మనుషులు మాకంటే, పశువుల కంటే, గడ్డి తినే మాకంటే హీనమైన వారయ్యా ఈ మనుషులు. మహారాజుగా నిన్ను ఆహ్వానించవలసిన ఈ సమాజం, మహారాజుగా నీకు వెల్కమ్ బోర్డు చెప్పి ఆహ్వానించవలసిన ఈ సమాజం నీకు స్థలం ఇవ్వలేదా? ఈ పశువులు మీకు స్థలం ఇవ్వలేదా? నిజమైన పశువులు మేమిస్తాం రావయ్యా అని యేసు ప్రభుకి ఆహ్వానం పలికేయవి పశువులు. కానీ ఏ పశువులు స్థానం ఇవ్వలేదు. మనుషులుగా పిలువబడుతున్న పశువులు క్రీస్తుకు స్థానం ఇవ్వలేదు. కానీ నిజమైన పశువులుగా ఉన్న గడ్డి తినే పశువులు మాత్రం రావయ్యా, నువ్వు వస్తే ఇంతకంటే మాకేం కావాలి, ఇంకా చూద్దాం. ఏమంటే మత్తయి సువార్త 13వ అధ్యాయము, 53 నుండి 56. ఎందుకంటే ఎంత ఘోరంగా యేసు ప్రభు వారి విషయంలో జరిగిందో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 53 నుండి మనం చదువుకుందాం చక్కగా. యేసు ఈ ఉపమానము చెప్పి చాలించిన తరువాత, అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును, ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఎవరి కుమారుడు? వడ్లవాని కుమారుడు జ్ఞానం చెప్పద్దా?
ఒక వడ్లవా ఇక్కడ వాళ్ళు పొగట్టం లేదు, నీకు అర్థం కావట్లా. ఇక్కడ వీళ్ళు పొగట్టం లేదు, నీకు ఇంత జ్ఞానం ఎలా వచ్చిందయ్యా అని ఆశ్చర్యపోవటం లేదు. అరే నువ్వు వడ్లవాని కుమారుడు కదయ్యా, నువ్వేంటి జ్ఞానం మాట్లాడటం అంటే? వడ్లవాని కుమారుడు మాట్లాడద్దా? ఒక వడ్రంగి చేసేవారు జ్ఞానాన్ని బోధించద్దా? ఒక కసువు ఉడుస్తున్న వారు వారి పిల్లలు జ్ఞానాన్ని బోధించద్దా? ఒక చదువు లేని కుటుంబం నుండి వచ్చిన ఒక బిడ్డ దేవుని జ్ఞానాన్ని మాట్లాడద్దా? మాట్లాడద్దు అంటుంది ఈ సమాజం. జ్ఞానం మాట్లాడితే మేమే మాట్లాడాలి. ఏమన్నారా? ఇతడు వడ్లవాని కుమారుడు కాదా? ఇతని తల్లి పేరు మరియా కాదా? యాకోబు, యేసేపు, సీమోను, యూదాను వారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరి మనులందరూ మనతోనే ఉన్నారు కదా. అప్పుడు యేసుప్రభువు వారి కోపం వచ్చి 57వ వచనం చూడండి. అయితే యేసు ప్రవక్త తన దేశములోను తన ఇంటను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడంటే తన ప్రాంతంలో తన దగ్గర తన వాళ్ళ దగ్గర తన ప్రాంతంలో ఆయన ఏమిటి ఘనహీనుడు అవుతాడేమో కానీ వేరే ఎక్కడ కూడా ఘనహీనుడు కాడు. కేవలం తన ప్రాంతం. అంటే ఇక్కడ ఇంటెన్షన్ ఏంటి అంటే, నీకు ఇంత జ్ఞానం వచ్చింది అంటే వారు ఆశ్చర్యపోవటం లేదు, వారు ఆశ్చర్యపోయి ప్రభు దగ్గర నేర్చుకోవాలనుకోవటం లేదు. చాలా ఎలా అయిపోయింది అంటే, వాళ్ళకు చాలా ఎలా అయిపోయిందంటే, వడ్లవాని కుమారుడు మన కళ్ళ ముందే వాళ్ళ నాన్న ఉన్నాడు, మన కళ్ళ ముందే వాళ్ళ చెల్లెలు ఉన్నారు, మన కళ్ళ ముందే వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, మన కళ్ళ ముందే వడ్రంగి పని చేసుకుంటున్న వీళ్ళు ఇంత జ్ఞానం మాట్లాడటం ఏంటని అసూయ పెంచుకున్నారు. అసూయ వచ్చినప్పుడు ఆయన రాక ఏమీ బాగలేదు. వచ్చి తల్లి గర్భంలో చిన్న బిడ్డ కదండి, రక్తపు ముద్ద, రక్తాన్ని పంచుకొని తల్లి గర్భంలోకి వచ్చినప్పుడు మన పిల్లలు అప్పుడు హాస్పిటల్లోనో ఇంట్లోనో ఒకవేళ బిడ్డ జన్మిస్తే బిడ్డ రాగానే ఒక మెత్తటి దుప్పటో మెత్తటి ట్రావెల్స్ ఏదో తీసుకెళ్ళి ఆ బిడ్డను అందులో వేసుకుంటాం కదా. మరి మేము సాధించింది ఏం లేదు. ఆ పుట్టబోయే మన బిడ్డ ఈ ప్రపంచానికి రక్షకుడేమి కాదు, ప్రపంచానికి మేధావేమి కాదు, ఒక సామాన్యమైన బిడ్డ అయినప్పటికీ ఇంత ముద్దారుగా మన బిడ్డను ముద్దాడి తీసుకుంటామే. అలాంటిది కలిగి ఉన్నది ఏది వారి లేకుండా కలుగలేని ఈ ప్రకృతిలో కనీసం గుట్ట ముక్క కూడా సరిగా లేకుండా పశువుల పాకలో ఆయన రాక మొదలయ్యింది. చూడండి, పోనీ మొదలైంది సరాసరి, మొదలైన తర్వాత ఆయన చరిత్ర, ఆయన మొదలైన తర్వాత జ్ఞానం నేర్చుకుని దేవుడితో సహవాసం పెంచుకొని జ్ఞానమైన సంగతులు చెప్తుంటే పోనీ వీళ్ళు ఆస్వాదించారా? వీరు ఏమైనా యాక్సెప్ట్ చేశారా? యాక్సెప్ట్ చేయలేదు. వడ్లవాని కుమార్ నువ్వేంటి బోధించడం, ఇంత జ్ఞానం నీకు ఎలా వస్తుందని రిజెక్ట్ చేశారు. అవునా కదా? రిజెక్ట్ చేశారు. ఇంకా చూడండి యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయం ముగించుకుందాం కొన్ని నిమిషాలు. యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయం 48-49. అందరూ తీయాలి దయచేసి. యోహాను గారు రాసిన సువార్త. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఇది ఆయన ఇవ్వడానికి వచ్చిన సమాచారం. ఇది ఏ సమాచారం అంట? మరియమ్మా నీకు శుభం, నీకు ఒక గుడ్ న్యూస్ అంటున్నాడు. గుడ్ న్యూసా? ఆమెకు బ్యాడ్ న్యూసా? ప్రపంచానికి గుడ్ న్యూస్, కానీ ఆమెకు మాత్రం ఆ రోజు ఒక బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ఏ స్త్రీ అంగీకరించని విషయం, ఏ స్త్రీ దాన్ని యాక్సెప్ట్ చేయని విషయం. ఎందుకంటే ప్రధానము చేయబడింది, ఎంగేజ్మెంట్ అయింది, కానీ పెళ్లి కాలేదు. పెళ్లి కాకముందే తన గర్భములో ఒక బిడ్డ నీకు రాబోతున్నాడని చెప్తున్నాడు. ఏమండి, ఆ బిడ్డ అలాగే ఉంటాడా? రోజు రోజుకు పెరుగుతాడు. గర్భం ఈ సమాజానికి కనిపిస్తుంది. అసలే ఇశ్రాయేలీలు వాళ్ళు కఠినమైన మనుషులు, కఠినమైన రూల్స్ కలిగిన వారు, చాలా పర్ఫెక్ట్ గా వాళ్ళు రూల్స్ ఫాలో అవుతారు. ఒకవేళ పెళ్లికి ముందు కానీ పెళ్లి తర్వాత కానీ ఇలాంటి పాపాలు కనుక చేస్తే రాళ్లతో కొట్టే చంపే ఒక ఆచారం వాళ్ళలో ఉంది. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఆ గర్భాన్ని మోయటానికి సిద్ధపడిందంటే అంతకంటే త్యాగం కలిగిన, విశ్వాసం కలిగిన వారు ఎవరుంటారు చెప్పండి? తన తండ్రి, తల్లి, తన అన్నలు, తన తమ్ముళ్ళు, తన బంధువులంతా కూడా నువ్వు చెడిపోయావు, నువ్వు ఒక తప్పు చేసావు, ఎందుకంటే యేసేపుకి నీకు పెళ్ళి అయింది కానీ నీకు ఇలాంటి గర్భం వచ్చిందంటే నువ్వు పాపం చేసావని అనరా? అంటారు కదా. నువ్వు పాపం చేసావు, నువ్వు తిరుగుపోతివి, నువ్వు
ఇక అనరాని మాటలు, అనకూడని మాటలు, అనలేని మాటలు అన్నీ కూడా ఆమెకు అంటారని తెలీదా? తెలుసు, కానీ యాక్సెప్ట్ చేసింది. అంత విశ్వాసం కలిగిన ఆ తల్లితో ఏమంటున్నాడు చూడండి. అదే సువార్త 2వ అధ్యాయము 34